ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 811వ నామం అయిన పాశహంత్రి గురించి తెలుసుకుందాం. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ పాశహంత్రై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని పాశహస్త అని కీర్తించుకున్నాం. అంటే పాశమును ధరించిన తల్లి అని చెప్పుకున్నాం. ఈ నామంలో అమ్మవారు పాశహంత్రి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. పాశహంత్రి అంటే పాశములను తొలగించు తల్లి అని అర్థం. ఇక ఈ నామాన్ని గురించి మరింత వివరంగా మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం జీవుడిని బంధించే 8 రకాలైన పాశముల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారు మనలను ఈ పాశముల నుండి విడిపించి ఆనందమును ప్రసాదించగలరు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ 8 పాశములు దయ, జుగుప్స, మోహము, భయము, సంశయము, కులము, బలము మరియు శీలము. ఈ పాశముల వల్ల బంధింపబడిన వాడు జీవుడు కాగా, ఈ పాశములు లేనివాడు ముక్తుడు అని ఈ నామంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ముక్తిని పొందిన స్థితిని ప్రసాదించు తల్లి ఈ నామంలో పాశహంత్రి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. అమ్మ దయతో దుఃఖానికి కారణం అయ్యే అన్ని పాశముల నుండి మనం విముక్తిని పొందాలని కోరుకుంటూ అమ్మవారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.